యేసు ప్రభు ధర్మశాస్త్రము నెరవేర్చడానికి వచ్చాను, దాన్ని కొట్టివేయడానికి నేను రాలేదని అంటున్నాడు. ధర్మశాస్త్ర చట్ట ప్రకారము పాపం చేసే ప్రతివాడు కూడా మరణశిక్ష పొందాలి. పాపము మరణానికి దారితీస్తుంది. పాపంలోకి వచ్చే శిక్ష మరణం. ఆ మరణము నీవు నేను పొందకుండా మనం పొందవలసిన మరణ శిక్షను యేసు ప్రభు శిలువలో మరి ఆ యొక్క మరణాన్ని అనుభవించినాడు. అందుకే మనం ఆయనను విశ్వసించి పరలోక రాజ్యానికి చేరగలుగుతున్నాం. ఎటువంటి పాపంతో నిండిన ఘోర దుర్మార్గుని హృదయంలో కూడా యేసు ప్రభు జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, రోతతో నిండిన ఆ పశువుల పాకలో యేసు జన్మించగలిగితే హృదయం ఎంత మాలిన్యంతో ఉన్నా, పాపంతో ఉన్న, అంధకారంతో ఉన్న, ఘోర దుర్మార్గులని లోకం నీకు పేరు పెట్టినా అక్కడ కూడా యేసు జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఎటువంటి పాపంతో నిండిన ఘోర దుర్మార్గుని హృదయంలో కూడా యేసు ప్రభు జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. చూడండి, రోతతో నిండిన ఆ పశువుల పాకలో యేసు జన్మించగలిగితే హృదయం ఎంత మాలిన్యంతో ఉన్నా, పాపంతో ఉన్న, అంధకారంతో ఉన్న, ఘోర దుర్మార్గులని లోకం నీకు పేరు పెట్టినా అక్కడ కూడా యేసు జన్మించడానికి సిద్ధంగా ఉన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఎటువంటి హృదయంలో కూడా ఆయన జన్మించగలడు. చంద్రమండలంలో మానవుడు ముగ్గురు వ్యోమగాములు 1969లో చంద్రమండలంలో అడుగు పెట్టినప్పుడు లోకమంతా ఎంత వింతగా ఆశ్చర్యపోయింది. అంతకంటే గొప్ప వింత పరలోక భాగ్యాన్ని వదిలిపెట్టి అది విడిచిపెట్టకూడని భాగ్యం అటువంటి ఉన్నతమైన స్థాయి నుండి ఆయన దివి నుండి భువికి ఒక నరునిగా జన్మించడం, తను తాను రిక్తునిగా చేసుకోవడం, శిలువ మరణం పొందినంతగా తండ్రికి విధేయత చూపెట్టడం, మరి తన ప్రాణాన్ని క్రయధనంగా ఇవ్వడం, తన రక్తాన్ని చివరి బొట్టు వరకు మానవాళి కొరకు చిందించడం, అదెంత ఆశ్చర్యమని మనం అర్థం చేసుకోవాలి. కనుక యేసు ప్రభు మనకు గొప్ప బహుమానం. ఈ క్రిస్మస్ సమయంలో అటు ఇటు బహుమానాలు పంచుకుంటాం. క్రొత్త వస్త్రాలు, పిండి వంటలు, లేక స్టార్ తగిలించుకోవడం, లేక గొప్ప పాటలు, ఆనందం, ఇవన్నీ కూడా చాలా సంతోషకరమైంది. కానీ ఒకటి మర్చిపోకూడదు, మానవాళి కొరకు ఆయన చెప్పశక్యం గాని గొప్ప వరంగా, గొప్ప బహుమానంగా ఈ లోకానికి వచ్చినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆ వాక్యం చదువుతున్నప్పుడు నాకు అనిపిస్తుంది, సత్రంలో స్థలం లేకుండింది, పశువుల పాకలో జన్మించినాడు యేసు. నీ హృదయంలో యేసు ప్రభుకు స్థలం ఉందా? యేసు ప్రభు ఎప్పుడు కూడా హృదయం యొక్క వాకిట నిల్చుండి తడుతూ ఉంటాడట. తలుపు దగ్గర నిల్చుండి తట్టే రీతిగా ప్రతి హృదయం తలుపు దగ్గర వచ్చి ఆయన తడుతూ ఉన్నాడు. ఒకవేళ యేసు ప్రభువును స్వీకరిస్తే ప్రభు నీ హృదయాన్ని రాణిస్తాడు. ఆయన నీ హృదయాన్ని ఏలుతాడు. సంతోషము, సమాధానము, సమృద్ధిగా నువ్వు అనుభవిస్తావు. నీ చుట్టూ ఎంత గందరగోళం ఉన్నా నీకు గొప్ప నెమ్మది, గొప్ప ఆదరణ, గొప్ప సంతోషము అది ప్రభు వల్లే కలుగుతుందని చెప్పగలను. క్రిస్టియన్స్ అంటే మైనారిటీ అంటారు. నేను ఆలోచించేదాన్ని మైనారిటీ అని ఎందుకు అంటున్నారు? అప్పుడు ప్రభు నాకు బోధించినాడు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారని సెలవు ఇచ్చినాడు కదా. యేసు ప్రభు సువార్తలు చూసినప్పుడు ఒక వంటకం ఎంత పెద్ద అండలో వండినా చాలా తక్కువగా వేస్తారు ఉప్పు. ఆ తక్కువ ఉప్పు చాలు ఆ యొక్క పెద్ద అండలో ఉన్న వంటకానికి రుచినివ్వడానికి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం తక్కువ వారమైన, సంఖ్యలో తగ్గిన ఈ లోకానికి రుచినివ్వగలం, ఈ లోకానికి సంతోషాన్ని ఇవ్వగలం, ఈ లోకానికి సమాధానం ఇవ్వగలం. కేవలం యేసు ప్రభువు మాత్రమే మనకు అలాంటి శక్తిని ఇస్తాడు. పౌలు భక్తుడు అంటున్నాడు, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఈరోజు దేవుని వాక్యం వింటున్న మీరు తెలుసుకోవాలి, క్రీస్తు శక్తి అది మహాశక్తి. అది మన మీద నిల్చున్నప్పుడు మనం ఎన్ని కార్యాలైనా ప్రభు కొరకు చేయడానికి, ఎట్టి శ్రమలైనా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాం. లోకంలో చూస్తే క్రైస్తవులే శ్రమలు తట్టుకోవడానికి శక్తి గలవారని చెప్పడానికి నాకు ధైర్యం ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. శ్రమల్లో నిలబడి ప్రభు కొరకు ప్రకాశించడానికి, ప్రభు సువార్తను ప్రచురం చేయడానికి మరి ఎవరికైనా ఇట్టి ధైర్యం ఉన్నదా? శత్రువులను సహా ప్రేమించడానికి, శత్రువుల కొరకు ప్రార్థించడానికి, హింసించే వారిని ప్రేమించడానికి అది కేవలం క్రైస్తవులకే సాధ్యం అని చెప్పగలను. దేవునికి స్తోత్రం. మరి యేసు ప్రభు క్రైస్తవుల కొరకే వచ్చాడా? కానే కాదు. ఆయన క్రైస్తవులకు దేవుడు, అన్యజనులకు కూడా దేవుడు, ఆయన సర్వలోకానికి దేవుడు. ఆయన అందరికీ ప్రభు అయి ఉన్నాడు, అందరినీ ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు తన ప్రాణం పెట్టినాడు. ఆయన ప్రేమ స్వరూపి అయిన దేవుడై ఉన్నాడు. క్రీస్తుని హృదయంలో జన్మించాలనే ఆశ ఉండాలి. ఆయన వెలుగు మనం పొందుకొని ఇతరులను వెలిగించడానికి కూడా శక్తి పొందుకుంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక.
ఈ సమయంలో ప్రత్యేకంగా నేను చెప్పాల్సింది, ఈ క్రిస్మస్ సంబరాల్లో, ఈ క్రిస్మస్ వేడుకల్లో ప్రభువును మర్చిపోకండి. డోంట్ ఫర్గెట్ జీసస్, ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. యేసు ప్రభు జననాన్ని మనం సంబరంగా జరుపుకుంటున్నాము, కానీ ప్రభువును మర్చిపోతే పండుగ కాదు, అది దండగ అయిపోతుందని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు యొక్క ప్రేమను మనం పంచాలి. యేసు ప్రభు యొక్క సత్య సువార్తను ప్రచురించాలి. యేసు ప్రభువును కలిగి ఉండాలి. నీ హృదయంలో ఆయనను స్వీకరించాలి. లేకుంటే ఈ పండుగ ద్వారా ఎట్టి ప్రయోజనం కూడా లేదని మరి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యేసు ప్రభు మనకు చాలిన వాడని, ఆయన మనకు ఈ జీవితానికి సరిపోయిన వాడని మరొకసారి కూడా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కాలము రెండు ముక్కలైంది యేసు ప్రభు యొక్క జననం ద్వారా. క్రీస్తు శకము, క్రీస్తు పూర్వమని. అంటే ప్రతి వ్యక్తి కూడా క్రీస్తు పుట్టుకతో ముడిపడి ఉన్నాడని మనం గమనించాలి. యేసు ప్రభు ఏ గ్రంథం రాయలేదు, ఏ పాటలు రాయలేదు, ఏ పద్యాలు రాయలేదు. 2015 సంవత్సరాల నుండి యేసు ప్రభు గురించి కోట్లాను కోట్ల పాటలు, కోట్లాను కోట్ల ప్రసంగాలు, కోట్లాను కోట్ల గేయాలు, పద్యాలు ఇవన్నీ రాస్తున్నారు. ఇంకా తనివి తీరలేదు. అరుణోదయ దర్శనంగా ఆయన ఎత్తించినాడు. ఈ వెలుగును గురించి ఇతరులకు కూడా ప్రకటించాలి. ఈ సత్యాన్ని గురించి ఇతరులకు బోధించాలి. అనేకులకు యేసు ప్రభు యొక్క ప్రేమను పంచిపెట్టాలి. పండుగ సమయంలో పేదలను జ్ఞాపకం చేసుకోవాలి, అనాథులను జ్ఞాపకం చేసుకోవాలి, విధవరాండ్లను జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభు ప్రేమాస్వరూపి. ఎందుకంటే ఆయన ప్రేమను ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చినాడు. కాబట్టి థింక్ ఆఫ్ ద పువర్ పీపుల్, స్ప్రెడ్ ద గుడ్ న్యూస్, స్ప్రెడ్ ద లవ్ ఆఫ్ జీసస్. యేసు ప్రభు యొక్క ప్రేమను మనం పంచిపెట్టాలి. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా.